దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారినా కూడా పట్టించుకోకపోవడం లేదని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చందు మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు వెళ్లే రోడ్లకు నిధులను మంజూరు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు పనులు చేపట్టకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి మండలంలో గుంతలమయంగా మారిన రోడ్లపై ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చందు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా గుంతలమయంగా మారిన రోడ్లకు మోక్షం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలుగా మారిన రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలకు వెళ్లే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అక్బర్పేట బూంపల్లి మండల అధ్యక్షులు మల్లేశం రాకేష్ పాల్గొన్నారు. ఈరోజు మేము ఈ మిడిదొడ్డి మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్ మల్లిపల్లి గ్రామం నుండి వీరారెడ్డిపల్లి గ్రామం వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మట్టి రోడ్డు అనేక గుంతలతో, వర్షాకాలం అనేక గుంతలతో రాత్రి సమయాల్లో చాలామందికి చాలా రకాలుగా ఇబ్బంది అవుతూ ఉన్నది. దాని గురించి గౌరవ ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి స్పందించి మాట్లాడినప్పుడు శాంక్షన్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పడమే కానీ అక్కడ ఎలాంటి పనులు జరగట్లేవు, ఇక్కడ ఎలాంటి పనులను ముందస్తులుగా వెళ్ళట్లేదు. దీని గురించి స్పందించాలని ఎంపీడీఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీఓ గారికి ధర్మ సమాజ్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్దామంటే రోడ్లు సరిగా లేవు. అలాగే మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి మల్లిపల్లి గ్రామం నుండి వీరారెడ్డిపల్లి వెళ్దామంటే అక్కడ ఉన్నటువంటిది మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు నుంచి వెళ్దామంటే 40 నుంచి 50 ఏళ్ళు కానీ లేకపోతే యువకులు కానీ వెళ్దామంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఆ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళ నుంచి కూడా అవుతుంది పోతున్నట్టుగానే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని మీద వస్తుంది పోతున్నట్టుగానే చెప్తా ఉన్నారు. అధికారుల దృష్టి తీసుకెళ్తే రేపు చేస్తాం, మాఫ్ చేస్తామని మాత్రమే చెప్తా ఉన్నారు. ఇక్కడ కాసరాబాద్ చూసుకుంటే కాసరాబాద్ నుంచి అప్సిపూర్ వరకు కూడా ఆ రోడ్ అంతే ఉంది. ఇక్కడ ఆరేపల్లి నుంచి కొండాపూర్ చూసుకుంటే ఈ రోడ్ ఇంత ఉంది. మన ఇక్కడ నుంచి కొండాపూర్, మన మిరుదొడ్డి నుంచి కొండాపూర్ రోడ్ చూసుకుంటే అదంతే ఉంది. అంతే రోడ్డు దాదాపు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామాలకు వెళ్దామంటే ప్రయాణానికి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వేసేటువంటి బీటీ రోడ్లు వేస్తూ ఉన్నారు, అంతంత మాత్రమే. ఇవి మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి లేవు. ఏమైనా వేస్తున్నామా అంటే వేస్తున్నాం అన్నట్టుగానే ఉంటుంది. దాని శాంక్షన్ అయినప్పటికీ కూడా చాలా ఏళ్ళుగా పడుతూ ఉన్నాయి. మనంటే వాళ్ళ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, వీళ్ళ నుంచి ఫండ్స్ వస్తున్నాయి అని చెప్పేటువంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లయితే బుద్ధి చెప్పినామో కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా మేము రాబోయే రోజుల్లో భారీ ధర్మ సమాజ్ పార్టీ రాజకీయ యుద్ధానికి ముందుకు సాగుతామని కోరుతా ఉన్నాం.